వెబ్సైట్ స్టూడెంట్స్ కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ అలాగే గుడ్ న్యూస్ కూడా ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి కంప్లీట్ గా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇంకా ఛాన్స్ ఉన్నది ఫస్ట్ వరకు, అంటే ఈ రోజు వరకు, ఈ రోజు ఎండ్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ అనేది. సో ఎవరైనా ఇంకెవరైనా చేసుకోకపోతే ఖచ్చితంగా వెళ్ళి రిజిస్టర్ అయ్యి వెబ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ విషయానికి వస్తే 3rd వరకు ఎక్స్టెండ్ చేశారు, అంటే ఆగస్ట్ 3rd వరకు మీకు ఇంకా టైం ఉన్నది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ మనం చేంజెస్ ఎప్పుడు చేసుకోవాలంటే ఆగస్ట్ 4th మనకి చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. అంటే ఏమైనా మార్చుకోవాలన్నా సరే, ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏమైనా మార్చాలన్నా సరే అది మీరు 4th చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆగస్ట్ 6th సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయాలి, బట్ అది ఎక్స్టెండ్ అవడంతో పోస్ట్ పోన్ అయింది 9th వరకు. సో ఆగస్ట్ 9th మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 10th నుంచి 15th వరకు ఛాన్స్ ఉన్నది. అండ్ అలాగే ఇంకోటి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ చేస్తే సరిపోదు, సో ఫ్రీజ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు సేవ్ చేయడం మర్చిపోతే, ఫ్రీజ్ చేయడం మర్చిపోతే అది ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది, దానికి ప్రాబ్లం ఏం లేదు. సో ఈ ఎక్స్టెండ్ చేసిన డేట్స్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కంప్లీట్ చేసుకోండి. అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. అండ్ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ ఏం డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.